ఈరోజు మాఘ పౌర్ణమి శనివారంతో కలిసి వచ్చిందండి. మాఘ పౌర్ణమిని మహామాఘి అని పిలుస్తారండి. ఇది ఎంతో శక్తివంతమైనటువంటి పౌర్ణమి. పవిత్రమైనటువంటి ఈ మాసాల జాబితాల్లో వైశాఖ, కార్తీక మాసాల తర్వాత స్థానంలో మాఘమాసం కనిపిస్తూ ఉంటుందండి. శివ శుభప్రదమైనటువంటి కార్యక్రమాలకు ఈ మాసం అనుకూలమైందని చెప్పి ఆధ్యాత్మిక గ్రంథాలు స్పష్టంగా తెలియజేస్తున్నాయండి. ఎన్నో పుణ్య విశేషాలను సంతరించుకున్నటువంటి మాఘమాసంలో పౌర్ణమి రోజుకు ఉన్నటువంటి ప్రాముఖ్యత అంతా ఇంతా కాదండి. మాఘమాసంలో సాధారణంగా రోజుల్లోనే ఉదయం చలివేళల్లో నదిలో కానీ, చెరువుల్లో కానీ, కోనేరులో కానీ చేసేటువంటి స్నానం వలన గంగా నది స్నానం ఆచరించినటువంటి ఫలితం లభిస్తుందని చెప్పి పురాణాలు చెబుతున్నాయండి. అలాంటిది అత్యంత విశిష్టమైనటువంటి పౌర్ణమి రోజున ఆచరించేటువంటి జపతపాల వలన ఎంతటి పుణ్య ఫలితాలు కలుగుతాయో ఊహించవచ్చు. మాఘ పౌర్ణమిని మహామాఘి అని కూడా పిలుస్తూ ఉంటారు. మాఘ పౌర్ణమి రోజున తెల్లవారుజామునే నది స్నానం చేసి సమస్త జీవరాశికి ఆధారమైనటువంటి సూర్య భగవానునికి నమస్కరించుకోవాలి. ఇటు వైష్ణవాలయానికి, అటు శివాలయానికి వెళ్ళి దైవ దర్శనం చేసుకోవాలండి. అత్యంత భక్తి శ్రద్ధలతో దైవాన్ని పూజించడమే కాకుండా శక్తి మేరకు దాన ధర్మాలు చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా చేయడం వల్ల జన్మ జన్మలుగా వెంటాడుతున్నటువంటి పాపాలు, దోషాలు నశించి అశ్వమేధ యాగం చేసిన ఫలితం లభిస్తుందని చెప్పి సాక్షాత్తు శ్రీకృష్ణుడి ధర్మరాజుతో చెప్పినట్లుగా తెలుస్తుందండి. మాఘ పౌర్ణమి రోజున చేసేటువంటి స్నానాల వలన, పూజల వలన, దానాల వలన వ్యాధుల నుంచి, బాధల నుంచి విముక్తి కలుగుతుంది. పుణ్య ఫలాల విశేషం కారణంగా ఉన్నతమైనటువంటి జీవితం లభిస్తుంది. మరణం అనంతరం కోరుకున్నటువంటి శాశ్వత స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందండి. ఈరోజు బావి నీటితో స్నానం చేయటం వలన 12 సంవత్సరాల పుణ్య ఫలితం లభిస్తుంది. అదే చెరువులో స్నానం చేస్తే 24 సంవత్సరాల పుణ్య ఫలితం లభిస్తుంది. సాధారణ నదిలో స్నానం చేయడం వల్ల 96 సంవత్సరాల పుణ్య ఫలితం లభిస్తుంది. పుణ్య నదీ జలాల్లో స్నానం చేస్తే 9600 సంవత్సరాల పుణ్య ఫలితం లభిస్తుంది. అలానే సంగమ నదుల్లో స్నానం చేస్తే 38,400 సంవత్సరాల పుణ్య స్నాన ఫలితం కలుగుతుంది. గంగా నదిలో స్నానం చేస్తే 3,84,00,000 సంవత్సరాల పుణ్య ఫలితం లభిస్తుందండి. ప్రయాగలోని త్రివేణి సంగమంలో స్నానం చేస్తే గంగా నది స్నాన ఫలితం కంటే 100 రెట్ల అధిక ఫలితం లభిస్తుంది. సముద్ర స్నానం చేస్తే వచ్చేటువంటి పుణ్య ఫలాన్ని చెప్పుకోవడానికి మాటలు చాలవండి. ఇంతటి గొప్ప ఫలితం మనకు మాఘ పౌర్ణమి రోజున లభిస్తుంది. ఇంతే ఈ మాఘ పౌర్ణమి రోజున సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల మధ్యలో ఇది వేసి గనక దీపం పెడితే చాలండి. మీ ఇల్లంతా బంగారుమయంగా మారిపోతుంది. కష్టాలు తీరిపోతాయి. దరిద్రం వదిలిపోతుంది. అప్పులన్నీ తొలగిపోతాయి. అప్పుల బాధలన్నీ తీరిపోతాయి. చాలామంది కూడా అప్పుల వలన ఇబ్బందులు పడుతూ ఉంటారు. అలాంటి వారు ఈరోజు ఈ ఒక్క దీపాన్ని గనక పెడితే చాలు త్వరలోనే అప్పులు తీరిపోతాయండి. అంతేకాదు ఈ మాఘ పౌర్ణమి రోజున ఈ విధంగా దీపాన్ని గనక పెట్టినట్లయితే పట్టిందల్లా బంగారంగా మారిపోతుంది. రాజయోగం అనేది పడుతుంది. సకల ఐశ్వర్యాలు వస్తూ ఉంటాయి. వద్దన్న డబ్బు వస్తూ ఉంటుంది. మరి ఇంతకీ మాఘ పౌర్ణమి రోజున సాయంత్రం ఏ విధంగా దీపం పెట్టాలి అనేది మనం ఈ వీడియోలో క్లియర్‌గా తెలుసుకుందామండి. చివరి వరకు ఈ వీడియోని పూర్తిగా వినండి. అలాగే మహాలక్ష్మి అమ్మవారిని ప్రసన్నం చేసుకునేందుకు అమ్మవారిని కానీ, విష్ణుమూర్తిని కానీ ఈరోజు పద్మాలతో అర్చనించాలండి. అటు మహాలక్ష్మికి కాదు పార్వతీదేవికి కూడా మాఘ పౌర్ణిమ ప్రత్యేకమైందండి. భూమి మీద ఒక శంకు రూపంలో పడిన పార్వతీదేవి దక్ష ప్రజాపతి చేయి సోకగానే బాలికగా మారిపోతుంది. ఆ బాలికకు సతీదేవి అన్న పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకున్నాడు దక్షుడు. శంకువు సతీదేవిగా మారిన రోజున మాఘ పౌర్ణమి. ఇంకా మునులల్లో అతి ప్రసిద్ధుడైనటువంటి కపిల మహర్షి జన్మించింది కూడా ఈరోజే అని కొన్ని చోట్ల ప్రస్తావింపబడింది. ఇలా మాఘ పౌర్ణమికి అన్నాక ప్రత్యేకతలు ఉన్నాయని ఈ మాఘ పౌర్ణమి రోజున సాయంత్రం ఒక ప్రత్యేకమైన దీపం వెలిగిస్తే మీ ఇల్లంతా బంగారుమయం అయిపోతుందని చెప్పి పెద్దలు చెబుతూ ఉంటారు. ఏం లేదు ఈరోజు సాయంత్రం అంటే సంధ్యా సమయంలో సూర్యాస్తమయం అవుతున్న సమయంలో చక్కగా మీ ఇంటిలో పూజ గదిలో లక్ష్మీదేవి ఫోటో ముందు ఒక తమలపాకును పెట్టుకోండి. తరువాత ఆ తమలపాకు మీద
పసుపుతో స్వస్తిక్ గుర్తులు వేయండి. తర్వాత ఆ తమలపాకు మీద ఒక మట్టి ప్రమిదను పెట్టి, ఆవు నెత్తి పోసి 3 లేక 5 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాల్సి ఉంటుంది. తరువాత ఈ దీపంలో ఏదైనా సరే సువాసన వచ్చేటువంటి నూనెను వేయాలి. అంటే జువ్వాది నూనె కానీ, మల్లె నూనె కానీ, గులాబీ నూనె కానీ దీపంలో వేయాల్సి ఉంటుంది. ఇలా ఈరోజు ని దీపం వెలిగిస్తే ఇల్లంతా ప్రశాంతంగా మారుతుంది. ఇల్లంతా బంగారమయమవుతుంది. కష్టాలన్నీ తొలగిపోతాయి. దరిద్రం వదిలిపోతుంది. పట్టిందల్లా బంగారంగా మారుతుంది. రాజయోగం కలుగుతుంది. వద్దన్నా ధనం వస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందండి. చాలామంది కూడా అప్పుల వలన ఈ రోజుల్లో బాధపడిపోతూ ఉంటారు. అలా అప్పులు ఉన్నవారు పడితే పౌర్ణమి రోజున సాయంత్రం ఏ విధంగా దీపం వెలిగిస్తే మనకు త్వరలోనే అప్పులన్నీ కూడా తీరిపోతాయండి. ఆర్థిక సమస్యలన్నీ తీరిపోతాయనే చెప్పాలి. అందువలన మాఘ పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ కూడా సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల మధ్యలో ఈ విధంగా గనక దీపాన్ని వెలిగించి లక్ష్మీదేవి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలను పొంది సంతోషంగా జీవించండి. మీకు ఇంత పవిత్రమైనటువంటి ఈ మాఘ పౌర్ణమి రోజున ఆడవారు ఇంటిలో బెండకాయ కూరను అస్సలు ఉండకూడదండి. ఎవ్వరూ కూడా ఈరోజు ఈ కూరను తినకూడదు. కూర రూపంలోనే కాదండి, ఈరోజు ఏ రూపంలోనూ బెండకాయను తినకూడదు. తింటే 7 జన్మల దరిద్రం పడుతుందండి. భవిష్యత్తులో చాలా కష్టాలనేవి ఎదురవుతాయి. బెండకాయతో పాటు ఈరోజు మాంసకూర, గుడ్లు, చేపలు, రొయ్యలు, పితలు అలా నాన్ వెజ్ ఐటమ్స్ కూడా ఏవి తినకూడదండి. కాదని చెప్పి ఈరోజు ఈ పదార్థాలు గనక తిన్నట్లయితే ఖచ్చితంగా ఉదర సంబంధిత వ్యాధులు వస్తాయి. ధనమంతా ఖర్చయిపోతుంది. ఇంటికి దరిద్రం పడుతుంది. అందువలన మాఘ పౌర్ణమి రోజున ఎవరు కూడా ఈ కూరలను తినకుండా జాగ్రత్తగా ఉండండి. సాత్వికమైనటువంటి ఆహారాన్ని మాత్రమే తీసుకోండి. ఇక ఈ మాఘ పౌర్ణమి రోజున ఒక ప్రత్యేకమైన ఆకును తింటే చాలండి, జాతక దోషాలన్నీ పోయి రాజయోగం పడుతుందని శాస్త్రాలు చెప్తున్నాయి. మరి ఈరోజు చంద్రుడు అత్యంత వెలుగుతో 16 కళలతో ప్రకాశిస్తూ ఉంటాడు. ఈ సమయంలో మీరు తమలపాకును తీసుకొని దానిలో పంచదారను కానీ, చిన్న బెల్లం ముక్కను కానీ, కొంచెం తేనెను కానీ కలుపుకొని తింటే మీకు చాలా మంచి జరుగుతుంది. మీ శరీరానికి చంద్రశక్తి లభిస్తుంది. అంతేకాదండి, ఈరోజు రాత్రి సమయంలో తమలపాకును పంచదారతో లేదా బెల్లం లేదా తేనెతో గనక కలుపుకొని తిన్నట్లయితే మంచి ఆరోగ్యం లభిస్తుంది. జాతక దోషాలు పోతాయి. శరీరానికి తెలియని దివ్య శక్తి లభిస్తుంది. ఆ శక్తితో మీరు అన్ని పనులు విజయాన్ని సాధిస్తారు. రాజయోగం పడుతుంది. అపార ధనయోగం కూడా కలుగుతుంది. అందువలన మాఘ పౌర్ణమి రోజున అందరూ తమలపాకులో బెల్లం లేదా పంచదార లేదా తేనెను కలుపుకొని తినండి. మంచి ఆరోగ్యం, ఐశ్వర్యం లభిస్తుంది. ఆనందంగా జీవించండి. సంవత్సరానికి నెలలు 12. నెలకు ఒక్క పూర్ణిమ ఉంటుంది. ఇది సర్వసాధారణం. ఆకాశంలో గ్రహాలు తిరుగుతూ ఉండడం మూలాన అమావాస్యలు, పౌర్ణిమలు అనేవి మనకి ఏర్పడుతూ ఉంటాయి. లెక్కలోనికి వస్తూ ఉంటాయి. శాస్త్రీయంగా చంద్రుడు, భూమి, సూర్యుడు గమనాలను బట్టి పగలు, రాత్రి, నెలలు, సంవత్సరాలు అని చెప్పి మనం లెక్కలు వేసుకుని అనుకుంటూ ఉంటాము. దీన్ని క్యాలెండర్ అనుకుంటాము. తేదీల్లో ఏ పౌర్ణిమ అయినా సరే ఆ పౌర్ణిమకు సంబంధించినటువంటి దేవతారాధన చేస్తే ఎన్నో మంచి సుఫలితాలు అనేవి కలుగుతాయి. పౌర్ణిమ రోజున తెల్లవారుజామునే లేచి సముద్ర స్నానం చేయడం మంచిది. పౌర్ణమిలో కల్లా మాఘమాసంలో వచ్చేటువంటి పౌర్ణమి, కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి చాలా, వైశాఖ మాసంలో వచ్చే పౌర్ణిమలు చాలా కష్టమైనవి. ఆ పౌర్ణముల్లో చేసేటువంటి దేవతారాధన చాలా శ్రేష్టమైందండి. మహామాఘి, అలభ్య యోగం అనేటువంటి ఈ మాఘ పౌర్ణిమను అంటారండి. అంటే ఈ రోజున ఏ నియమాన్ని పాటించినా సరే అది విశేష ఫలితాన్ని ఇస్తుంది. మాఘ పౌర్ణిమ విశిష్టత అంతా ఇంతా కాదండి. హిందువులు భక్తితో కొలిచేటువంటి పర్వదినం ఇది. ఈ రోజున భక్తులు పవిత్ర నదిలో స్నానం చేయడం, దానం చేయడం మొదలైన వాటిని అనుసరిస్తూ ఉంటారు. మాసాలన్నింటిలో కూడా మాఘమాసం చాలా విశిష్టమైనది. దీనిలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే రథసప్తమి, భీష్మ ఏకాదశి, శ్రీ పంచమి, మహాశివరాత్రి ఇలా సకల దేవతలను ఈ నెలలో కొలుస్తారు. మాఘ పౌర్ణమి నాడు గంగానదిలో స్నానం చేస్తే చాలండి, చాలా పుణ్యం లభిస్తుంది. లేదు అంటే దగ్గరలో ఉన్న సముద్రాలు లేదా దేవాలయాల్లో ఉంటే కోనేరుల్లో కూడా స్నానం చేయవచ్చు. ముఖ్యంగా కాశీ, ప్రయాగ
హరిద్వార్ వంటి పుణ్యక్షేత్రాలలో స్నానం చేయాలని చెప్పి పురాణాలలో ఉంటుంది. అక్కడ భక్తులు కూడా అక్కడ వచ్చి స్నానాన్ని ఆచరించి పూజా కార్యక్రమాల్లో పాల్గొంటారు. భక్తుల విశ్వాసం ప్రకారం శివుడు ప్రధానంగా మాఘ పౌర్ణమి రోజు గంగా స్నానం చేసే వారికి అదృష్టం మరియు సంపద మోక్షాన్ని ఇస్తాడు అని చెప్పి ప్రతీతి. మాఘ పౌర్ణమి రోజున ఇటువంటి విధానాలను గనక పాటించినట్లయితే జాతక దోషాలన్నీ తొలగిపోతాయో, సంవత్సరం మొత్తం అదృష్టం కలిసొస్తుందో ఈ వీడియోలో ఈరోజు మనం క్లియర్గా తెలుసుకుందామండి. మాఘమాసంలో వచ్చేటువంటి పౌర్ణమిని మహామాఘి అనే పేరుతో పిలుస్తారు. ఈ మహామాఘి చాలా శక్తివంతమైనది. మాఘమాసంలో ఉదయం పూట స్నానం చేస్తే చాలా చాలా మంచిదండి. అంటే ఉదయం 7 గంటల లోపు మాఘ స్నానం చేయాలి. మాఘమాసంలో చేసేటువంటి స్నానం అన్ని దోషాలను తొలగిస్తుంది. అందులోనూ మాఘమాసంలో వచ్చేటువంటి పౌర్ణమి అంటే మహామాఘి రోజున ఉదయం 7 గంటల లోపు స్నానం చేయాలి. వీలైతే సముద్ర స్నానాన్ని చేస్తే విశేష ఫలితం అనేది కలుగుతుంది. సముద్ర స్నానం చేయటం ద్వారా నరఘోష, నరదిష్టి అన్నీ కూడా తొలగిపోతాయి. ఒకవేళ సముద్ర స్నానం చేయటం వీలు కాకపోతే దగ్గరలో ఉన్నటువంటి నది దగ్గరకు వెళ్ళి స్నానం చేయండి. లేకపోతే చెరువు దగ్గరకు వెళ్ళండి, లేదా బావి దగ్గర చేయండి. ఇవి ఏమీ వీలు కాకపోతే ఇంటిలో ఉన్న ఉదయం 7 గంటల లోపు స్నానం చేయండి. అలా స్నానం చేసేటప్పుడు 3 సార్లు ప్రయాగ అనుకుని స్నానం చేస్తే ఉంటే ప్రేగల స్నానం చేసినటువంటి ఫలితం లభిస్తుందండి. అలానే మాఘ పౌర్ణమి రోజు ఎవరైతే నువ్వులను దానం చేస్తారో వారికి ఉండేటువంటి సమస్త దోషాలు తొలగిపోతాయి. ఈరోజు నువ్వులను ఆహారంలో స్వీకరించిన దోషాలు తొలగిపోతాయి. ఆహారంలో నువ్వులతో చేసినటువంటి పదార్థాలు ఖచ్చితంగా తినండి. వీలైతే 1.25 కేజీ అంటే 1.25 కేజీ నల్ల నువ్వులను నలుపు రంగు వస్త్రంలో కట్టేసి బ్రాహ్మణునికి దానం ఇవ్వండి. సమస్త జాతక దోషాలు అనేవి తొలగిపోతాయి. ఇంకా మీకు వీలైతే ఒక వెండి పాత్రలో కానీ, రాగి పాత్రలో కానీ, ఇత్తడి పాత్రలో కానీ నువ్వులు పోసి ఆ నువ్వులు గోవు ఆకారం వచ్చేలాగా చేసి ఆ నువ్వులను దానం చేయండి. దీన్ని తెలగోవు అంటారండి. నువ్వులు గోవు ఆకారంగా వచ్చేలాగా పాత్రలో పోసి దానం గనక చేస్తే చాలా చాలా మంచిది. జాతక దోషాలన్నీ తొలగిపోతాయి. లేక బియ్యం తీసుకొని బియ్యాన్ని ఆవు ఆకారంగా వచ్చేలాగా చేసుకొని ఎవరికైనా బ్రాహ్మణునికి దానం ఇవ్వండి. దీన్ని శాలిగోవు అంటారు. ఈ దానం ఇచ్చిన అన్ని దోషాలు తొలగిపోతాయండి. గోదానం చేయలేని వారు ఎవరైనా సరే ఈ మహామాఘి రోజున నువ్వులను కానీ, బియ్యాన్ని కానీ గిన్నెలో గోవు ఆకారంలో పోసి దానం చేయడం వలన గోదానం చేసినటువంటి ఫలితం లభిస్తుంది. లేక ఆవు నెయ్యిని గిన్నెలో గో ఆకారంలో వచ్చేలాగా వేసి దానం చేసినా సరే గోదానం చేసిన ఫలితం లభిస్తుందండి. ఇలా ఏ దానం చేసినా సరే లేదా ఏ దానమైనా సరే ఇవ్వవచ్చు. మరొక గొప్ప దానం కూడా ఉందండి. అదే సవ్యదానం. అంటే మంచం కానీ, పరపను కానీ ఈ మహామాఘి రోజున దానం చేయాలి. ఈ శయ్యదానం బ్రాహ్మణునికి చేస్తే జీవితంలో ఉన్నటువంటి దంపతులకు వియోగం అనేది ఉండదు. అంటే విడిపోరు. భార్యాభర్తలు చచ్చిపోయే వరకు కూడా కలిసే జీవిస్తారు, విడిపోరు. అలానే భార్య ముందు మరణించడం, భర్త ముందు మరణించడము అలాంటివి కూడా ఏమీ జరగకోకుండా ఇద్దరు దాదాపుగా ఒకే సమయంలో మరణిస్తారండి. అంటే దంపతులకు జీవితంలో అసలు వియోగం అనేదే లేకోకుండా ఉండాలి అంటే మాఘ పౌర్ణమి రోజున శయ్యదానం చేయండి. అంటే మంచం కానీ, పరుపును కానీ దానం ఇవ్వండి. ఈ దానాలలో ఏ ఒక్క దానం చేసినా సరే విశేష ఫలితం అనేది కలుగుతుంది. నువ్వులను ఆహారంగా తప్పక స్వీకరించండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.